మనము పెంతెకొస్తు కాలమానములోని 15వ పునరుద్ధానపు ఈ ఆరాధనలో దేవుని మందిరంలో చేరి ఆ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి మనము కీర్తించాము, ఆరాధించాము, ఆయన మాటలను చదివాము. ఆ మాటల్లో ఉన్నటువంటి సత్యాలను మనము మరొకసారి జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి ఈ స్థలంలో చేరినటువంటి ప్రియబిడ్డలందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ఈ చదవబడినటువంటి లేఖన భాగముల్లో నుండి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ధ్యానాంశం ఏమై ఉన్నది అంటే, దేవుని పిలుపు అని మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నామండి. దేవుని పిలుపు అంటే ఆ పిలుపుకు వ్యతిరేకమైనటువంటి పిలుపులు కూడా చాలా ఉన్నాయి. కనుకనే లోకములో చాలా పిలుపులు ఉన్నాయి. ఆ పిలుపులన్నీ కూడా అవి జీవము లేనివి, మనకు నిష్ప్రయోజనమైనటువంటివి అని కూడా మనం గుర్తుంచుకోవాలి. లోకములో ఎందరో మనలను పిలుస్తూ ఉంటారు. ఆ పిలుపుల ద్వారా మన జీవనానికి, నిత్య జీవానికి ఏమైనా అవసరమైనవి ఉన్నవా అంటే ఎక్కడ మనము ఆలోచన చేసినా కూడా ఆ పిలుపుల్లో జీవము లేదు అని కూడా మనకు తెలుస్తూ ఉన్నది. కానీ ఇక్కడ దేవుడు పిలిచాడు. ఆ పిలుపు ఏమై ఉన్నది అంటే చాలా శ్రేష్టమై ఉన్నది. శ్రేష్టమై ఉన్నటువంటి పిలుపుకు ఆయన మనల్ని పిలిచి ఉన్నాడు. కనుకని పరిశుద్ధ గ్రంథాన్ని మనము చదువుతూ ఉంటే దాదాపుగా 700 సార్లు దేవుడు మనల్ని పిలిచినట్లుగా ఆయా కాలమానములో మనం చూడగలుగుతామండి. ఎందుకు దేవుడు పిలుస్తూ ఉన్నాడు అంటే, మనము దేవుని బిడ్డలుగా ఆయన మనకు అనుగ్రహించినటువంటి జీవానికి అనుకూలముగా మనము జీవించాలి. మన జీవనములో ఏముండకూడదు అంటే పాపం ఉండకూడదు, తిరుగుబాటు ఉండకూడదు, ఇంకా ఏ విధమైనటువంటి లోపం ఉండకూడదు. గనుక అలా ఏమైనా లోపము, పాపము, తిరుగుబాటు ఉన్నప్పుడు దేవుడు అనేక పర్యాయములు పిలుస్తూ ఉన్నాడు. కనుకనే ఆ పిలుపు ఏ పిలుపు అంటే దేవుని పిలుపు అని మనము మన హృదయంలో ఒక్కసారి నిశ్చయించుకొని, ఇది ఉన్నతమైనటువంటి పిలుపు అని పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం దగ్గర నుండి 16వ వచనం వరకు మనం చదివితే ఆ పిలుపు ఏమై ఉన్నది అంటే ఉన్నతమై ఉన్నది అని అక్కడ మనము చూడగలుగుతూ ఉన్నామండి. ఉన్నతమైన పిలుపు కొరకు ఆయన మనలను పిలిచాడు అని మనం అక్కడ చూడగలుగుతాము. అక్కడ అంటాడు చూడండి, మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులునైన దేవుని కుమారులు నగునట్లు సణుగులను, సంశయములను మాని సమస్త కార్యములు చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు, క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును అంటున్నాడు. ఇక్కడ పౌలు మాట్లాడుతున్నటువంటి మాట మనం చూస్తూ ఉన్నామండి. మనలను దేవుడు పిలిచినటువంటి పిలుపు, అది ఏ పిలుపు అంటే ఉన్నతమైనటువంటి పిలుపు కొరకు ఆయన మనలను పిలిచాడు. కనుకనే
లోకము ఎలా ఉన్నదో మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాము. లోకములో లోకరీతిగా మనము జీవించటానికి దేవుడు మనల్ని పిలవలేదు. లోకములో ఉన్నవారి కంటే శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి మరి పిలుపును బట్టి ఆ దేవుడు మనల్ని పిలిచాడు గనక ఆ పిలుపునకు తగినట్లుగా మనము జీవించాలి. ఆ పిలుపు ఎలా ఉన్నది అంటే అక్కడ అంటాడు చూడండి, మూర్ఖమైనటువంటి వక్రజనము మధ్య, అంటే నిరంతరం మిమ్మలను తూకం తూస్తూ మిమ్మలను మీలో ఉన్నటువంటి సత్యాన్ని మీలో ఉన్నటువంటి న్యాయాన్ని నిరంతరము కూడా ఏం చేస్తారు అంటే వారు వెకిరిస్తూ ఉంటారు అనే పదాన్ని అక్కడ చక్కగా మనకు సరిపోతుంది. నిరంతరం ఎక్కిరించేవారే. కానీ ఆ జనము మధ్య మీరు తిరుగులాడుతూ ఉన్నప్పుడు ఎలా ఉండాలి అంటే, మీలో ఎంతగా మిమ్మలను హింసించినా, ఎంతగా మిమ్మలను బాధకు గురి చేసినా, ఎంతగా హేళన చేసినా, వారి మధ్య మీరు తిరుగులాడుతూ ఉన్నప్పుడు మీరు పిలువబడినటువంటి పిలుపు ఉన్నతమైనది గనక ఆ పిలుపు ఏమై ఉన్నది అంటే చూడండి, ఈ భూలోకములోను పరలోకములోను మనం జీవించటానికి ఆ జీవవాక్కు అయ్యున్నటువంటి దేవుని మనము కలిగి మనం ఏం చేస్తున్నాము అంటే జ్యోతుల వలె కనబడుచు ఉన్నాము అంటాడు పౌలు అక్కడ. జ్యోతుల వలె కనబడుచు ఉన్నారు గనక నేను పరిగెత్తినటువంటి నా పోరాటము, నా ప్రయాస, ఇదిగో నేను చేసినటువంటి జాగారములు, నేను చేసినటువంటి ఉపవాసములు, ఇవన్నీ కూడా నేను ఎందుకొరకు చేశాను అంటే లోకములో నుండి వేరయ్యి జీవము కలిగినటువంటి దేవుని వైపునకు మళ్ళుకొని ఆ పిలుపులో ఉన్నటువంటి మహత్యాన్ని గుర్తించి లోకములో పిలువబడినటువంటి వారందరూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కాంతివంతమైనటువంటి జ్యోతులకు మాదిరిగా ఉండాలని మిమ్మల్ని నేను పిలిచాను. కనుక ఆ పిలుపునకు మీరు తగినట్లుగా జీవిస్తూ ఉన్నారు గనక ఇదిగో నా పరుగు, నా పని, నేను పడిన ప్రయాస ఇవన్నీ కూడా వ్యర్థం కాలేదని నా హృదయంలో నేను నెమ్మదిని కలిగి ఉన్నాను అంటాడు. మరలా మరొక సాక్ష్యాన్ని కూడా మనము చదువుకుందాం. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాము. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయము ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు అంటున్నాడు. చూడండి, ఇక్కడ ఒక్కటి మనము జాగ్రత్తగా మన మదిలో మనము ఆలోచన చేయాలి. ఇదిగో మనల్ని పిలిచినటువంటి దేవుడు, ఆయన ఎందుకొరకు మనల్ని పిలిచాడు అంటే ఇదిగో ఆయన పిలిచినటువంటి పిలుపు చాలా ఉన్నతమైనటువంటి పిలుపును బట్టి మనము ఈ స్థలంలోనికి చేరగలిగామండి. ఒట్టిగా మనం ఈ స్థలంలోనికి చేరలేదు. అలా ఒట్టిగా చేరలేదు కనుకనే మనల్ని పిలిచినటువంటి దేవుడు ఆయన ఉన్నతమైనటువంటి పిలుపును బట్టి ఆయన మనల్ని పిలిచాడు గనక ఈ లోకములో మనం తిరుగులాడుతున్నటువంటి జీవనములో మనము ప్రకాశిస్తున్నటువంటి జ్యోతులను పోలిన వారై మనము తిరుగులాడుతూ ఉండాలి. ఎంతగా నిన్ను వెలివేసినా, ఎంతగా నిన్ను బాధపరిచినా, ఎంతగా నిన్ను దుఃఖపరిచినా, ఎంతగా నిన్ను వేదనకు గురి చేసినా, ఎంతగా నిన్ను పోటీ మాటలతో మాట్లాడినా, ఎంతగా నీ యొక్క జీవితాన్ని అవమానపరిచినా, నిన్ను పిలిచిన వాడు ఆయన నమ్మదగిన వాడు గనక ఆ పిలుపు చాలా శ్రేష్టమై ఉన్నది గనక చూడండి ఏం చేయాలి అని పేతురు అంటున్నాడు అంటే ఇదిగో దేవుని గుణాతిశయములను ప్రచురపరచు నిమిత్తము నిన్ను పిలిచి ఉన్నాడు దేవుడు అంటున్నాడు.
ఎక్కడి నుండి దేవుడు పిలిచాడు అంటే చీకటిలో నుండి ఆయన నిన్ను పిలిచి ఉన్నాడు. చీకటి దేనికి గుర్తు అంటే పాపానికి గుర్తు. ఇదిగో పాపము దేనికి గుర్తు అంటే ఆజ్ఞ అతిక్రమము తిరుగుబాటుకు గుర్తు. కనుకనే తిరుగుబాటు చేసినటువంటి మనలను మన దేవుడు ఆ తిరుగుబాటును బట్టి మనము చీకటిలో ఉండగా, పాపములో ఉండగా, అక్కడే మనలను విడిచిపెట్టక ఆ జీవము కలిగినటువంటి దేవుడు ఏం చేశాడు అంటే మనలను ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మనలను పిలిచినటువంటి దేవుడు అని అక్కడ మనము చూడగలుగుతూ ఉన్నామండి. చూడండి, ఒక ఆశ్చర్య కార్యాన్ని ఆయన జరిగించి మనలను తన వెలుగులోనికి పిలిచినటువంటి వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, ఒక వంశముగా ఆయన మనలను పిలిచాడు. ఆ వంశములో నుండి మనలను ఏం చేస్తున్నాడు అంటే రాజులైనటువంటి యాజక సమూహముగాను, పరిశుద్ధ జనముగాను, దేవుని సొత్తైనటువంటి ప్రజలుగా మనమున్నాము. చూడండి, ఇక మనము ఎవరికి దాసులము కాదండి. మనము దేవుని ప్రజలుగా, దేవుని సొత్తుగా, ఆయన పరిశుద్ధ జనాంగముగా మనల్ని ఉండడానికి నిరంతరం మనము ప్రకాశించాలి అని దేవుడు మనలను పిలిచాడు. ఆ పిలుపునకు తగినట్లుగా మనము జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుకనే మనం ఏం చేయకూడదు అంటే పిలిచినటువంటి దేవునికి, ఆ దేవుని దగ్గర మనము తిరుగుబాటు చేయకూడదు. మరలా తిరిగి చీకట్లోనికి వెళ్ళిపోకూడదు. మరలా తిరిగి మనం పాపములోనికి వెళ్ళిపోకూడదు. మరలా మనం తిరిగి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యములను మనము జరిగించకూడదు. ఎందుకొరకంటే అలా జరిగించట ద్వారా మన ఆత్మకు ఏముండదు అంటే రక్షణ లేక మనం అదో పాతాళములోనికి వెళ్ళడానికి మనమే మార్గములను సిద్ధపరచుకుంటున్నాము అని కూడా మనం గుర్తుంచుకోవాలి. అందుకే చూడండి, ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు తెస్సలోనికి రాసినటువంటి 2వ పత్రిక చూడండి, 2వ అధ్యాయము 13-14 వచనాలను మనం చదువుదాము. చూడండి, తెస్సలోనికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనాలను చదువుదాం. చూడండి, ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్ములను పరిశుద్ధ పరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాము. మీరెలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచాను. చాలండి. ఇక్కడ ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడు అంటే రక్షణ కొరకు దేవుడు మనల్ని పిలిచాడు. ఆ పిలిచినటువంటి పిలుపు ఆయన ఇచ్చినటువంటి రక్షణ తిరిగి చూడండి, ఆ దేవాతి దేవుని యొక్క మహిమను మనము పొందుకొని మనము ఈ లోకములో మనము జీవిస్తున్నటువంటి దినములలో మనము ఏమై ఉండాలి అంటే మన పిలుపు ఈరోజు మనల్ని పిలిచింది కాదు అండి. నిన్నటి దినమున మనల్ని పిలిచినటువంటి పిలుపు కాదండి. దేవుడు ఎప్పుడు పిలిచాడు అంటే చూడండి, అనాది కాలమందే మనల్ని పిలిచి మనలను తన రూపులో మనలను నిర్మాణం చేసుకొని తన యొక్క స్వారూప్యములో మనము పరిపూర్ణమైనటువంటి బలమును మనం పొందుకొని ఎదగాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కనుకనే మిమ్మలను పరిశుద్ధ పరచ వలనను మీ సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది యందు మిమ్మల్ని ఏర్పరచుకొని గనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము అంటున్నాడు. కనుక చూడండి, దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నాము అంటే ఉద్యోగం వస్తుందని దేవుని నమ్ముకోలేదండి. వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయని దేవుని నమ్ముకోలేదండి.
ఇదిగో భూమి పంటలో మంచిగా దిగుబడి వస్తుందని మనం నమ్ముకోలేదండి. దేవుని నమ్ముకుంటే మంచి ఇంటిని గృహాన్ని ఇస్తాడని మనం నమ్ముకోలేదండి. దేవుని నమ్ముకుంటే ఒక మంచి భార్యని ఇస్తాడని నమ్ముకోలేదండి. దేవుని నమ్ముకుంటే ఒక మంచి భర్తని ఇస్తాడని దేవుని నమ్ముకోలేదండి. దేవుని నమ్ముకుంటే మంచి బిడ్డల్ని ఇస్తాడని దేవుణ్ణి మనం నమ్ముకోలేదండి. చూడండి, ఇదిగో మనము ఇవన్నీ కూడా ఈ భౌతికమైనటువంటి లోకములో వాటిని ముడిపెట్టుకొని మనము జీవిస్తూ ఉన్నామే. కానీ దేవుడు మనల్ని పిలిచినటువంటి ప్రత్యేకమైనటువంటి పిలుపు ఏంటి అంటే ఆ పిలుపు చాలా ఉన్నతమైనది అంటున్నాడు. ఆ పిలుపు చాలా ఉన్నతమైనది. ఏంటి అంటే ఆయన గుణలక్షణములను నీవు ప్రచురపరచాలి. అందుకొరకు నిన్ను పిలిచాడు, నన్ను కూడా పిలిచాడు. ఆయన గుణాతిశయములను మనం ప్రచురపరిచేటప్పుడు ఆయన మహిమతో కూడినటువంటి రక్షణ మనకు దేవుడు అనుగ్రహించాడండి. అందుకే ఆ దేవునికి మనము ఏం చేయాలి అంటే ఇదిగో నిరంతరము దేవునికి మనము కృతజ్ఞత కలిగే మనము జీవించాలి. కానీ కృతజ్ఞత లేకుండా మనము జీవించకూడదు. మన జీవనంలో ఇంకా ఏం లేకుండా ఉండాలి అంటే పాపము ఉండకూడదు, చీకటి ఉండకూడదు, శాపభరితమైనటువంటి జీవితం ఉండకూడదు. దేవుడు నిన్ను పిలిచినటువంటి పిలుపు అది ఉన్నతమైనది అని నువ్వు గుర్తించిన దినమున ఆ ఉన్నతమైనటువంటి పిలుపు ఏ రీతిగా మనం పొందుకొని ఉన్నాము అంటే చూడండి, అదే పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. చూడండి, మొదటి అధ్యాయము 9వ వచనము. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. చూడండి, ఎందుకు మనల్ని పిలిచాడు అంటే ఇక్కడ పౌలు చెప్తూ ఉన్నాడు. చూడండి, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఇంకా ఎవరు నమ్మదగిన వారు అంటే ఈ భూలోకములో ఉన్నవారు ఎవరు కూడా నమ్మదగిన వారు లేరండి. చూడండి, కనుకనే ఆ నమ్మకత్వం లేక భార్యను భర్త చంపుతున్నాడు, భర్తను భార్య చంపుతూ ఉన్నది, బిడ్డలను తల్లిదండ్రులు చంపుతున్నారు, తల్లిదండ్రులను బిడ్డలు చంపుతూ ఉన్నారు. చూడండి ఏం జరుగుతూ ఉన్నది అంటే ఈ భూలోకములో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఇదిగో ఒక నమ్మకత్వాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ నమ్మకత్వం ఏంటి అంటే ఇదిగో నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నాను, ఒక శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి ఇదిగో నా గుణలక్షణములను నీవు ప్రచురపరచడానికి నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నాను. మరలా నీకు నేను సహవాసముగా ఎవరినిచ్చాను? సహవాసముగా లోకములో ఉన్నవారిని నీకు నేను సహవాసం ఏర్పాటు చేయలేదు. ఇదిగో నా కుడిపార్శ్వమున కూర్చున్నటువంటి ఇదిగో నా కుమారుడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఇదిగో సహవాసము నీకు నేను ఇచ్చానే. ఆ సహవాసము ద్వారా ఇదిగో నీకు అనుగ్రహించబడే ప్రతి ఈవి కూడా అది నమ్మదగినది. అందుకే నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అందుకే చూడండి, ఇక్కడ మనం ఏం కలిగి ఉండాలి అంటే కుమారుని యొక్క సహవాసములో మనం పిలువబడి ఉన్నామో ఆ పిలుపు ద్వారా మనకు మన దేవుడు సమస్తాన్ని సాధ్యం చేస్తాడు. అసాధ్యమైనది నీ బ్రతుకులో ఉండదు అనే ఒక నమ్మకాన్ని మన మనస్సులో ఉంచుకోవాలండి. అందుకే చూడండి, దేవుడు ఆయన తను నమ్మిన వారికి శ్రేష్టమైన ఈవులను ఇస్తాడే కానీ వ్యర్థమైన వాటిని, పనికి మాలిన వాటిని, పనికి రానటువంటి చెత్తను మనకు దేవుడు ఇవ్వడు. శ్రేష్టమైన ఈవులు, శ్రేష్టమైనటువంటి ఈవులను ఆయన మనకిచ్చి ఆయన మహిమతో కూడినటువంటి రక్షణ మనకు అనుగ్రహింపచేసి తన కుమారుని సహవాసము ద్వారా మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఎంతమంది మనము ఆ కుమారుని సహవాసము నమ్ముతూ ఉన్నామో ఆలోచన చేయాలి. అందుకే చూడండి, ఇక్కడ మరి సువార్త ప్రకటించడానికి దేవుడు మనలను పిలిచాడు అని కూడా మరలా పౌలు గలతీ సంఘానికి రాసినటువంటి పత్రికలో కూడా మనము చూడగలుగుతామండి. గలతీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనాన్ని మనము చదువుదాము. చూడండి, అయినను తల్లి గర్భము నందు
పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని అంటాడు అక్కడ. చూడండి, ఎందుకు ఆయన పౌలు అంటాడు, నా తల్లి గర్భములో ఉండగానే నన్ను ఏం చేసుకున్నాడంట, ప్రత్యేకపరచుకున్న దేవుడు, తన కృపచేత నన్ను పిలిచి దేవుడు, నేను అన్యజనులకు తన కుమారుని యొక్క సువార్తను ప్రకటించడానికి నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అన్యజనుల మధ్య ఇదిగో ఆ దేవుని యొక్క నామాన్ని ఘనపరచటానికి దేవుడు నన్ను పిలుచుకున్నాడు అని చెప్పి అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అందుకే చూడండి, దేవుడు మరి ఇశ్రాయేలీయులను ఎందుకు పిలిచాడు ఏమండి? మనల్ని పిలిచినటువంటి పిలుపులను మనం ఇప్పుడు ఒక్కొక్కటి మనం చదివాము. అవన్నీ మనల్ని పిలిచినటువంటి పిలుపులే. కానీ ఇశ్రాయేలు ప్రజలను ఎందుకు దేవుడు పిలిచాడు చూడండి. ఆయన వారిని పిలిచినటువంటి కారణాన్ని కూడా మనం ఒక్క మారు జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, నిర్గమకాండము 15వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుదాము. చూడండి, నిర్గమకాండము 15వ అధ్యాయము 19వ అధ్యాయము 5-6 వచనాలు. 19వ అధ్యాయము 5-6 వచనాలు. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశములో జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే గదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలీయులతో పలుకోవలసిన మాట ఇవే అని చెప్పగా చాలండి. ఇక్కడ చూడండి, మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను నేను ఎందుకు ఏర్పాటు చేసుకున్నానయ్యా, వారు ఏమై ఉండాలని నేను కోరుకున్నానయ్యా, వారు చూడండి నాకు సొత్తుగా ఉండాలి, నా ప్రజలుగా ఉండాలని నేను వారికి ఏం చేశాను అంటే నా ఆజ్ఞనిచ్చాను, నా మాటనిచ్చాను. చూడండి, ఆయన మాటిచ్చి నా సొత్తుగా నా ప్రజలుగా మీరు జీవించండి అని నేను కోరుకుంటున్నాను. అది కాక నేను ఇంకా ఏమి మీ నుండి నేను కోరుకోలేదయ్యా అని చెప్పి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట. చూడండి, దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలను ఆయన పిలిచినటువంటి పిలుపునకు తగినట్లుగా జీవించాలని పదే పదే హెచ్చరికల ద్వారా ఆయన చేసిన ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు అంటే ఆ దేవుని మాట వినక వారు దేవుని మీద తిరుగుబాటు చేశారు. కనుకనే వారు చేసిన తిరుగుబాటును బట్టే వారు చెరకాలములోనికి వెళ్ళిపోయారు. అయినా ఆ చెరకాలములో వారిని దేవుడు విడిచిపెట్టక ఆ చెరలో నుండి మరలా తిరిగి వారిని బయటకు తీసుకొని వచ్చినటువంటి దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు అని కూడా మనం గుర్తించుకోవాలి. ఎందుకు వారిని మరలా తిరిగి ఆయన ఆ చెరలో తిరుగుబాటు చేసి చెరక వెళ్ళిపోతే ఆ చెరకాలములో నుండి మరలా వారిని బయటకు తీసుకుని వచ్చి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి దేశాన్ని ఇచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగముగా మీరు ఈ దేశంలో జీవించండి అని చెప్పి దేవుడు ఎందుకు చెప్పాడు అంటే, ఇదిగో మీరు నా పరిశుద్ధ జనాంగముగా ఉండాలని నేను మొదట మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను అని చెప్తున్నాడు. కనుకనే చూడండి, దేవుడు మరి ఆయన పిలిచినటువంటి పిలుపులను మనము చూసాము. ఆ పిలుపులకు తగినట్లుగా మనము జీవించాలి. కానీ లోకము రీతిగా మన యొక్క జీవనం ఉండకూడదు, లోకరీతిగా మన మాటలు ఉండకూడదు, లోకరీతిగా మన తలంపులు ఉండకూడదు. లోకములో మనలను ఉండటానికి దేవుడు పిలవలేదు. మనల్ని పిలిచినటువంటి పిలుపు చాలా ఉన్నతమైనది. ఆయన గుణలక్షణములను ప్రచురము చేయడానికి, ఆయన మహిమతో కూడినటువంటి రక్షణను మనము కలిగి ఉండడానికి, ఆయన కుమారుని యొక్క సహవాసమును మనం కలిగి మనము జీవించటానికి, మనము ఆ కుమారుని యొక్క సువార్తను అన్యజనుల మధ్య ప్రకటన చేయడానికి, అందుకే మనల్ని పిలిచినటువంటి పిలుపు. అందుకే ఇక్కడ ఎందుకు అన్ని మార్లు ఎందుకు దేవుడు నొక్కి ఎందుకు చెప్తున్నాడు అంటే, ఇదిగో తన ప్రజలని ఇశ్రాయేలీలను
వారికి ప్రవక్తలను ఉంచాడు, న్యాయాధిపతులను ఉంచాడు, రాజులను ఉంచాడు. ఎందరిని ఉంచినా కూడా వారు దేవుని ఆజ్ఞకు వారు లోబడి జీవించలేదు కనుకనే దేవుడు ఒక సత్య సువార్తను మనకు అనుగ్రహింపచేశాడు. ఆ సత్య సువార్త ఏమై ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు అంటే ఒక ధన్యకరమైనటువంటి సువార్తగా మనము ఆ సువార్తను పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే లూకా రాసినటువంటి శుభవార్త 14వ అధ్యాయము 12 నుండి 14 వచనాలను మనం చదువుదాము. చూడండి. మరియు ఆయన నన్ను పిలిచిన వానితో ఇట్లా నేను, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులనైనను నీ సహోదరులైనను నీ బంధువులనైనను ధనవంతులకు నీ పొరుగువారినైనను పిలువవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనుక నీకు ప్రత్యుపకారము కలుగును. అయితే నీవు ఇందు చేయనప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివాండ్రను, గుడ్డివాండ్రను పిలువము. నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికేమీ లేదు కనుక నీవు ధన్యుడు వగదువు. నీతిమంతుల పునరుద్ధానమునందు నీకు ప్రత్యుపకారము పొందుదు అని చెప్పాను. చాలండి. ఇక్కడ చూడండి, దేవుడు మనలను ఒక ధన్యకరమైనటువంటి పిలుపును గూర్చి ఆయన చెప్తున్నాడు. ఏంటి ఆ పిలుపు అంటే, ఇదిగో నీవేదైనా విందు ఏర్పాటు చేసుకుంటే, నువ్వేదైనా గొప్ప సభను ఏర్పాటు చేసుకుంటే, లేకపోతే గొప్ప కృతజ్ఞత కూడికను గనక నువ్వు ఏర్పాటు చేసుకుంటే, నువ్వు ఎవరెవరిని పిలవాలి అంటే, ఇదిగో నీ బంధువులను, స్నేహితులను, ఇంకా ధనవంతులను, గొప్ప గొప్ప వారిని పిలిచి వారికి గొప్ప గొప్ప స్థలములను ఏర్పాటు చేసి వారికి ఇందు భోజనములను నీవు పెట్టుట ద్వారా అది ఎంత మాత్రము నీ యొక్క ఆత్మజీవనానికి అది మేలుకరమైనది కాదు. ఇదిగో నువ్వు పునరుద్ధాన జీవాన్ని పొందుకోవాలి అన్నా అది మేలుకరమైనది కాదు. కనుక ఇదిగో నీవు ధన్యకరమైనటువంటి పిలుపు ఏది అంటే, ఇదిగో వారి దగ్గర ధనమున్నది గనక, వారి దగ్గర భాగ్యమున్నది గనక మరలా వారు నిన్ను పిలుస్తారు, మరలా నీకు వారు ఆతిథ్యం ఇస్తారు. అక్కడ ఏమవుతున్నది అంటే, నువ్వు పిలిచావు, వారు పిలిచారు, అలా చెల్లైపోతున్నది. కానీ ఈ లోకములో నీవెవరికైనా ఆహారం పెడితే వారు మరలా తిరిగి నీకు పెట్టలేనటువంటి వారికి నువ్వు చూసి ఆహారం పెట్టు. ఎవరైనా నీకు మరలా తిరిగి ఆహారం పెట్టలేని వారు ఎవరు అంటే, అక్కడ ఆయన చెప్తున్నాడు, బేదలు, అంగహీనులు, ఇంకా కుంటివారు, గుడ్డివారు, ఇంకా ఏ విధమైనటువంటి ప్రత్యుపకారము చేయలేనటువంటి వారు ఉన్నారు. వారికి పిలిచి పెట్టయ్యా. వారికి పిలిచి నువ్వు పెడితే నీ ప్రత్యుపకారం ఏమవుతుంది అంటే, అది మేలుకరమైనటువంటి నీ పునరుద్ధానములో నువ్వు పొందే పునరుద్ధానములో అది నీకేమవుతుంది అంటే ప్రత్యుపకారము సంపాదించి పెడుతుంది. నీవు ధన్యుడవుతావు, నీకు మేలు కలుగుతుంది. కనుక చూడండి, ఏ పిలుపు న్యాయమైనది అని మనము గుర్తుంచుకోవాలి, ఏ పిలుపు ఇక్కడ ధన్యకరమైనది అని మనం గుర్తుంచుకోవాలి. ఆ పిలుపునకు తగినట్లుగా మనం ఈ భూలోకములో జీవించాలి. అలా కాక మనము డంబమ్మగాను, ఆర్భాటముగాను, ఇంకా ఆరాటముగాను మనము చేయుట ద్వారా అది కేవలం నిష్ప్రయోజనమని దేవుడు చెప్తున్నాడు. ఈ మధ్యాహ్న కాలమందు ఒక్కసారి మనము గుర్తుంచుకోవాలి. చూడండి, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అంటే, ఉన్నతమైన పిలుపునకు మనల్ని పిలిచాడు. ఆ ఉన్నతమైన పిలుపునకు పిలిచిన దేవుడు మనకు ఆ దేవుని యొక్క గుణాతిశయములను మనకు ఇచ్చి వాటిని ప్రచురపరచుంటున్నాడు. ఆ గుణాతిశయము ఏంటి అంటే దేవుని మహిమతో కూడినటువంటి రక్షణ అని మనం గుర్తుంచుకోవాలి. ఆ రక్షణ ఇచ్చినటువంటి దేవుడు ఏం చేశాడు అంటే, తన కుమారుని సహవాసములోనికి మనల్ని పిలిచాడు. ఆయన సహవాసములో మనల్ని ఉంచి నమ్మదగిన దేవుడుగా, మన జీవితాలకు సాక్షిగా ఆయన నామాన్ని మనం ఈ భూలోకంలో ప్రచురపరిచే వారిగా ఉండాలి. కనుకనే చూడండి, ఈ పిలుపులను బట్టి మనము చూస్తే ఒక ధన్యకరమైన పిలుపు ఉన్నది. ఆ పిలుపును మనము
మన మదిలో ఉంచుకొని దేవుని బిడ్డలుగా ముందు కొనసాగడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయం కొరకు మనం కోరుకోవాలి. అంతే. దేవుని మందిరములో ఉన్నా ఒకేలే ఉండాలి, దేవుని మందిరానికి వెలపల ఉన్నా ఒకేలే ఉండాలి. ఎందుకొరకంటే నిన్న నేడు మరి మనల్ని పిలిచిన దేవుడు ఒకే రీతిగా ఉండడానికి మనల్ని పిలిచాడే కానీ ఇక్కడ ఒకలాగన ఇంకొక చోట ఇంకొకలాగన ఉండడానికి దేవుడు మనలను పిలవలేదు అని కూడా గుర్తుంచుకోవాలి. కనుక దేవుని బిడ్డలుగా దేవుడు మనకిచ్చిన ఆయుష్ దినాలను బట్టి ఆ దేవుని యొక్క కృతజ్ఞతాస్తుతులను చెల్లించుకుంటూ ముందుకు కొనసాగుదాం. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం ప్రభు యేసు క్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలి ఉండును గాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము గాజేయుమో నాయంత రంగములోను